Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని దేశాలు తిరిగినా కోట్లు సంపాదించినా లగ్జరీ కార్లలో తిరిగినా మనసుకు అసలైన ప్రశాంతతను స్వచ్ఛమైన ఆనందాన్ని ఇచ్చే ఒకే ఒక్క చోటు మన బడి. చిన్నప్పుడు చిరిగిన నెక్కర్లు వేసుకొని ఒకే బెంచ్పై కూర్చొని ఒకరి బాక్సులో అన్నం ఇంకొకరు తిన్న ఆ పాత స్నేహితులు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన దృశ్యం మరోసారి రంగారెడ్డి జిల్లా షాబాద్ జెడ్పీహెచ్ఎస్లో ఆవిష్కృతమైంది. మన బడిలో మన జ్ఞాపకాలు పేరుతో జరిగిన ఈ మహాసమ్మేళనం కేవలం ఒక గెట్ టుగెదర్ మాత్రమే కాదు, ఇదొక సజీవ చరిత్ర. ఒకే బడి 40 ఏళ్ల ప్రయాణం, 3000 మంది పూర్వ విద్యార్థులు, ఒకే ప్రాంగణంలో పండగ వాతావరణం. అసలేంటి ఈ మోటివేషనల్ అండ్ ఎమోషనల్ స్టోరీ? ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సమస్త పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఇందులో 1975 బ్యాచ్ నుంచి నిన్న మొన్నటి 2015 బ్యాచ్ వరకు చదువుకున్న విద్యార్థులంతా హాజరయ్యారు. 1975లో చదువుకున్న వారు ఇప్పుడు తాతలయ్యారు, రిటైర్డ్ ఆఫీసర్లయ్యారు, తలలు పండిన అనుభవజ్ఞులయ్యారు. ఇక 2015 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే కెరీర్లో సెటిల్ అవుతున్న యువతీ యువకులు. కానీ ఆ స్కూల్ గేటు దాటి లోపలికి రాగానే హోదాలు మాయమైపోయాయి, వయస్సులు తేడా చెరిగిపోయాయి. అందరూ మళ్ళీ ఆనాటి షాబాద్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులుగానే మారిపోయారు. దేశ విదేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా, వ్యాపారవేత్తలుగా, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులలో ఉన్నవారంతా తమ పాత స్నేహితులను చూసి పరుగున వెళ్ళి కౌగిలించుకొని మురిసిపోయారు. ఈ కార్యక్రమానికి అత్యంత ఆకర్షణీయమైన మరియు ఎమోషనల్ ఘట్టం గురుబంధనం. తాము ఈరోజు సమాజంలో ఈ గౌరవప్రదమైన స్థానం ఉండడానికి కారణమైన నాటి ఉపాధ్యాయులను ఈ సమ్మేళనానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. నాడు చేతిలో బెత్తం పట్టి విద్యాబుద్ధులు నేర్పిన ఆ గురువులకు నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న శిష్యులు శాలువాలు కప్పి పాదాభివందనం చేసి మెమెంటోలతో సత్కరించారు. ఆ గురువుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, నేను చదువు చెప్పిన నా బిడ్డలు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారా అనే గర్వం వారి ముఖాలలో కనిపించింది. నిజమైన విద్య అంటే కేవలం మార్కులు సంపాదించడం కాదు, తమను తీర్చిదిద్దిన గురువులను మర్చిపోకుండా గౌరవించడమే సంస్కారమని ఈ షాబాద్ విద్యార్థులు నిరూపించారు. ఇక ఈ సమ్మేళనంలో అసలైన మోటివేషన్ మరియు మెసేజ్ ఇక్కడే ఉంది. చాలామంది సక్సెస్ అయ్యాక తమ గతాన్ని మర్చిపోతారు, కానీ ఈ పూర్వ విద్యార్థులు అలా చేయలేదు. తాము ఈ స్థాయిలో నిలబడ్డానికి పునాది వేసిన ఈ ప్రభుత్వ పాఠశాల రుణం తీర్చుకుంటామని సగర్వంగా ప్రకటించారు. స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు, అలాగే ప్రస్తుతం చదువుకుంటున్న పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమ వంతు ఆర్థిక సాయం అందిస్తామని అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆటపాటలతో, డ్యాన్సులతో సందడి చేశారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ చివరగా ఒకే పంక్తిలో కూర్చొని మధ్యాహ్న విందు ఆరగించారు. రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయిన పక్షులన్నీ తాము పుట్టిన గూటిని వెతుక్కుంటూ మళ్ళీ ఒకే రోజున చేరడం అంటే ప్రకృతిలో ఒక అద్భుతం. షాబాద్ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూడా సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ మూలాలను, నిన్ను పెంచిన బడిని, నీకు చదువు చెప్పిన గురువును మర్చిపోకు అనేదే ఈ మన బడి మన జ్ఞాపకాలు నేర్పిన పాఠం. షాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సమస్త పూర్వ విద్యార్థుల సందడి అంటే ఇక్కడ షాబాద్లో 1953 నుండి ఉన్న బ్యాచ్ ఇది. 1953 అంటే ప్రజెంట్ 25, అంటే ఆల్మోస్ట్ 47 + 25 అంటే 68 అంటే మేము లాస్ట్ 2020లో మేము రీయూనియన్ చేసుకున్నాం ఇక్కడ 1992-93 బ్యాచ్. అప్పుడు ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది, అందరిని ఎందుకు కలపొద్దు, అందరినీ కలిపితే కట్టి అంటే ఆ కలవడం అకేషన్లో ఒక స్కూల్ డెవలప్మెంట్కి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఒక పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అనుకున్నాం. బట్ ఈ డేట్ అనేది ఫిక్స్ చేసేసి ఒక 1 మంత్ నుంచి హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మ్యాక్సిమం ఇక్కడ అటెండ్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నారు ఈ వాతావరణం మామూలుగా ఎలా ఉంది అనేది. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అప్పుడు అందరం కలిసి స్కూల్కి వచ్చేవాళ్ళం ఒక ఫ్రెండ్ దగ్గరికి. అంటే ఇప్పుడేమో ఎట్లా అంటే అట్లా వచ్చేస్తారు కదా, అప్పుడు మా ఇంటి నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి, ఇంకో ఫ్రెండ్ అట్లా కలిసికట్టుగా స్కూల్కి వచ్చేవాళ్ళం అనమాట. హ్యాపీగా అనిపిస్తుండే. ఇంకోటి అంటే 2020లో చేసామండి ఆల్రెడీ గెట్ టుగెదర్, ఫస్ట్ టైం చేసాం అది. అప్పుడు కలిసినందుకే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం అందరం. ఇప్పుడు 14 మెంబర్స్ వరకు వచ్చినాము. అప్పుడైతే ఓన్లీ ఒక 6-7 మెంబర్స్ వరకు వచ్చినాం అంతే. ఇప్పుడు చాలా చాలా అంటే వాళ్ళ ఫేజ్లు కూడా గుర్తుపెడుతుంది.
మళ్ళీ కలుసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి అనుభూతి వేరే, ఇప్పుడు అనుభూతి వేరే కదండి. మన ప్రభుత్వ పాఠశాలలో నేను ముఖ్యంగా కోరుకునేది ఇక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల వాళ్ళను షాబాద్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగాలని, ఇక్కడ చదువుకున్న వాళ్ళు నిజంగా కూడా ఎదుగుతారని మేము, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది విద్యార్థులను చూసి ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా మంది స్థిరపడ్డారు, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడ్డారు, పొలిటికల్లో స్థిరపడ్డారు. నేను కూడా ఈ గ్రామీణ స్థాయి నుండి ఈ ప్రభుత్వ పాఠశాల జిల్లా లైబ్రరీకి విద్యకు సంబంధించిన చైర్మన్ గా ఎన్నుకోవడం, ఇక్కడ నుండి రావడం నాకు సంతోషంగా ఉంది. పేరు ఉమారాణి. మేము పరిగి నుంచి వచ్చానండి. నేను అసలు విజయ్ దీనికి ఇన్విటేషన్ పంపించిన వెంబడే చాలా హ్యాపీ అనిపించేది. మేమందరం ఫ్రెండ్స్ కూడా అసలు 4-3 మెంబర్స్ ఎక్కువ మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఇక్కడైతే 40 మెంబర్స్ గర్ల్స్. అసలు ఎప్పుడో 10th లో చూసినాక మళ్ళీ ఇప్పుడే రియల్ గా మొహాలను చూడడము చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా పిల్లలు మేమే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలకి కూడా చూపించడానికి కూడా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు సమస్త పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఈరోజు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పూర్వ విద్యార్థులను మరియు మా సీనియర్లను అందరిని కలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా స్నేహితులను చాలా రోజుగా కలుస్తున్నాను, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఇటువంటి ప్రోగ్రామ్స్ మరి తొందరలో మరి ప్రతి సంవత్సరం కానీ కండక్ట్ చేసి అందరం కలుసుకునే వీళ్ళు చాలా బాగుంటుంది. అలాగే మనం చదువుకున్న బడికి గిట్టంగా మనం ఏదో ఒక విధంగా మనం సహాయం చేసి స్కూల్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాము. కాబట్టి మా తోచినంతలో మేమందరం మా 1999-2000 బ్యాచ్ మాకు తోచినంతలో స్కూల్కి ఒక ఏదైనా విరాళం కానీ ఇద్దామని మేము అందరం అనుకున్నాం. గతంలో ఏంటంటే నేను ఇక్కడ పనిచేసినందుకు 2 రోజులు అసిస్టెంట్గానే పనిచేశాను. ఇక్కడి నుంచి వెళ్ళడంతోనే ప్రధాన ఉపాధ్యాయులుగా అయ్యాను. అప్పుడు ఏమన్నారంటే, మీరు ఈ షాబాద్లో పాఠశాల పనిచేసిండ్రంటే ఏ స్కూల్లోనైనా పనిచేస్తారన్నారు. అదే స్ఫూర్తితోని నేను గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా నా యొక్క సక్సెస్ఫుల్గా నా క్యారియర్ని కంప్లీట్ చేసుకొని రిటైర్ అయ్యాను. అయితే నేను ఇక్కడ పనిచేస్తున్న కాలంలో నేను ఎక్కువగా మ్యాథ్స్ బోధించేవాడిని. వేప చెట్టు కింద నాదొక క్లాస్ ఉండేది, 2 తుమ్మ చెట్లు నా క్లాసులే. అంటే అవి చెట్ల కింద కూడా పిల్లలు బాగా ఇష్టపడేది, ఎందుకంటే క్లాస్ రూమ్ కంజెస్టెడ్గా ఉండేది. మంచిగా వేప చెట్టు సందులలో నుంచి వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి శరీరానికి చాలా మంచిది. ఆ రకంగా కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ రోజులలో లేదు. అదే ఒక రకమైన, నిజంగా చెప్పాలంటే అదే ఒక రకమైన బలము. చెట్ల కింద చదువులు అంటారు కానీ చెట్ల కింద చదువు చాలా మంచిది అది. తర్వాత నేను పనిచేస్తున్న కాలంలోనే ఇక్కడ డిస్క్ డ్రైవ్స్ అని కొన్ని కంప్యూటర్స్ ఉండేటివి. అవి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర అవుట్డేట్ అయిపోయిన సిస్టమ్స్ మనకి ఇచ్చిండ్రని ఎవరో చెప్తే విన్నాను. ఆ రకంగా పిల్లలు దాన్ని నేర్చుకొని ఆ రోజుల్లోనే కంప్యూటర్లో ప్రింట్అవుట్లు తీసేది పిల్లల అందరి జాబితాల లిస్టు మా ప్రధానోపాధ్యాయులు అయితే నేను తీసి ఇచ్చేవాడిని అప్పట్లో. ఆ రకంగా పిల్లలకు కూడా దాని మీద మౌజు ఎలా చేయాలి అనేది, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేయించేవాడిని. ఈ కార్యక్రమం యాక్చువల్గా మేము 2000 మందితో ఈ కార్యక్రమం చేద్దామని అనుకోవడం జరిగింది. ఈరోజు అనుకునే దానికంటే సంఖ్య భారీ స్థాయిలో వచ్చారు. ఈ ఆలోచన మాత్రం విజయ్ది, కొండా విజయ్. ఆయన ఆలోచన మాతో పంచుకున్నందుకు మేము అందరం కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉందంటే, చిన్నప్పుడు రోజులు స్కూల్ బెల్లు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మా బ్యాచ్ 93-94 బ్యాచ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూల్ కంపౌండ్కి ఇప్పటివరకు రాలే. ఆ రోజు తర్వాత ఈ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజులు అన్ని గుర్తు చేసుకున్న ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ సుమారు ఎంతమంది పాల్గొనవచ్చు? మరి వారు మీ విద్యార్థులు, మీ కొడుకు గారు, మీ బిడ్డ గారు ఉంటారు, చదువుకుంటున్నారు, ప్రభుత్వం బడిలోనే చదువుకోవాలని మన ఆలోచన ఉందండి ఎవరికైనా? వాస్తవానికి చాలా ఇంప్లిమెంటేషన్ ప్రైవేట్ పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు, కానీ ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదో అర్థం కావట్లేదు. మేము చదువుకునే రోజుల్లో 14 నుంచి 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు 200-250 మందికి స్టూడెంట్స్ పడిపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్ పరిస్థితి కూడా బాధ అనిపిస్తుంది. మేము స్కూల్లో తిరిగిన అప్పటి రోజులు ఇప్పుడు చూస్తుంటే ఈ ఇక్కడ వాతావరణం చూస్తే కొద్దిగా బాధ ఉంది. అందుకే పూర్వ విద్యార్థులు అందరితో ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరు విద్యార్థులు మొత్తం వస్తారు కాబట్టి స్కూల్కి మేము పెద్ద కార్యక్రమం, ఒక 50 లక్షలతో కార్యక్రమం చేయాలన్న కాన్సెప్ట్ మైండ్లో ఉంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు సమస్త అపూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసిన మా తోటి మిత్రులు, మా యొక్క 94-97 బ్యాచ్కి సంబంధించినటువంటి మా విద్యార్థులు 94-95 బ్యాచ్కి సంబంధించిన మా విద్యార్థులు
మరియు మాకు ముందు నుంచి ఉన్నవారు కూడా అంటే గత మొత్తం ఈ స్కూల్లో 50 సంవత్సరాలు 50 బ్యాచ్ల కలయిక ఈ సమావేశం సందర్భంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా అందరి మా సీనియర్స్ అంటే అక్కలు చెల్లెళ్ళు ఇందులో అందరూ ఉన్నారు. వాళ్ళకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడ కలయిక జరిగింది. ఇది ఓన్లీ సమ్మేళనం అంటే విద్యార్థులే కాకుండా కూడా ఇందులో కుటుంబ సమ్మేళనం లాగా కూడా జరిగింది. ఇందులో విద్యార్థుల తండ్రులు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు కూడా కలయికలో ఉన్నారు ఇక్కడ. కాబట్టి చాలా పెద్ద ప్రోగ్రాం ఇది. రాష్ట్రంలో కూడా ఇది మూడో ప్రోగ్రాం లా కనపడుతుంది నాకు.